దేవుని యొక్క వాక్యము దేవుడితో ఉంది వచ్చని పెద్ద పెద్ద గనుల దగ్గరికి, గొప్ప మేధావుల దగ్గరికి వెళ్ళడం లేదు. పెరా పెరా మత్త లోకురగా మెర పెరా మేడా మితే మత్తరగా దావో పెద్ద జ్ఞానవంతుల దగ్గరికి వెళ్ళడం లేదు. పక్కా బుద్ధిమాన్ మనకలోరగా దావో ఎవరి దగ్గరికి వస్తుంది ఆయన వాక్యము అంటే పోనక వాయించితే దేవుడితో పొల్లైతే ఆయన చిత్తమును జరిగించే వారి కొరకు, ఆయన మాట వినే వారి దగ్గరకు వస్తుంది. ఓన ఇచ్ఛతును జరిగి కీనోరు ఓన పొల్లతును కేజినోరగని అది పొల్ల వాయింత దేవుని వాక్యమట దేవుడితో వచనలే. లూకాసు సువార్త 3వ అధ్యాయములో మరి లూకాసు సువార్త 3 అధ్యాయతగా ఇక్కడ గమనించినట్లయితే మొదటి వచనం నుండి చూస్తే మారక మాట ఊడితే పైల వచంతగా తిబేరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతురయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేను దేశమునకు లోసానియా అధిపతిగాను, అన్నయు కయబయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకరియా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను అంటుంది వాక్యము. ఇక ఆ ప్రకారతే రాశిమంత దేవుడితో పొల్లో ప్రియులర ప్రధాన యాజకులు ఉన్నారు, ఇక ప్రధాని అధికారమంతోనిగా అధికారులు ఉన్నారు, ఇక అధికార లోకురు మనతో చతుర్థాధిపతులు ఉన్నారు, మరి ఇంకా ఓర ఇడిందులుగా లోకురు మనతోరు వాళ్ళందరినీ విడిచిపెట్టి ఓర్ సబ్బేటోరిని విడిసి దేవుని వాక్యమట దేవుడితో వచ్చనల్లే అరణ్యములో ఉన్నటువంటి యోహాను దగ్గరకు వచ్చనట. ఓ ఉంది గేడతే మందన యోహన్ననగానే అది పొల్ల వార్తలే. ఎందుకు యోహాను దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది? భారతీయ యోహన్నగా దేవుడితో పొల్ల వార్త. అక్కడ అధికారులు ఉన్నారు కదా, అక్కనే బెర లోకురు మంతరు కదా, అక్కడ చతుర్థాధిపతులు ఉన్నారు కదా, అక్క బెర లీడర్ లోకురు అన్న మంతరు కదా, అక్కడ అన్నయు కయబయు ఉన్నాడు కదా, అక్క అన్న కైపోయిందని మంతో కదా, గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు కదా, అక్క బెర మత్తో లోకురు మంతరు కదా. వాళ్ళందరినీ విడిచిపెట్టి ఓరిని సబ్బెటోరిని విడిచి ఎందుకు అరణ్యములో ఉన్న యోహాను దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది? భారతీయ గేడతే మందన యోహన్ననగా భారతీయ వార్త. దేవుని వాక్యము ఎవరిని వెతుకుతుందంటే దేవుడితో వచ్చిన బోరిన పార్కింత అయితే దేవుని మాటను నమ్మకంగా పాటించే వారి దగ్గరకు వస్తుంది. మరి దేవుడితో పొల్లతో నిలయ విశ్వాస యొక్కతే కేజ్మల వరకు వాయింత దేవుడితో పొల్లు. దేవుని యొక్క వాక్యము మిమ్మల్ని వెతుకుతూ ఎందుకు వచ్చిందంటే దేవుడితో వచ్చిన మీకు పరక్షరే భారతీయ వార్త అయితే మీలోన నమ్మకస్తులను బలపరచడానికి వచ్చింది. మీ యొక్క మందన విశ్వాస యొక్కతో హిమ్మతిన స్టార్టింగ్ వార్త. దేవుడు ఈ రాత్రికాల సమయంలో నూతనమైన విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. దేవుడి లేదు ముల్పడి వేలతే పూర్ణ పొల్ల మీ వసంగ వరకలంజరు మనతో ప్రియులరా మీరు గ్రహించగలిగితే మగర్ మీరు సమझे మాతకి విశేషమైన తన ఉద్దేశములను మనతో తెలియజేయడానికి ఇష్టపడుతున్నారు. మరి విశేషమైన జో ఉద్దేశతునిలే మాకు తెలియకీలే వాతవు దేవుడట దేవుడలే నమ్మకస్తుల కొరకు కనిపెడుతున్నాడట. మరి విశ్వాస యోగ్యత మందనోరిని పరీక్షరమంతో వల్లే ఆ నమ్మకస్తులు ప్రపంచములో ఏ మూలలో ఉన్నా మారే ఓర సొంటర్ విశ్వాస యోగ్యత బెద్దు కోంటతే మత్తెకాయి వారందరిని వెతుకుతూ వెళ్తుంది దేవుని వాక్యము. ఓరిని సబెటోరిని పరీక్షరే దాంత దేవుడితో వచ్చని ఇంత మందిలో ఒకవేళ దేవుడు ఏర్పరచుకున్న దేవునికి నచ్చిన నమ్మకస్తులు ఎవరైనా ఉంటే మరి ఇంత మందనోరు సబెటోరి చొన్ లోకురగడానికి భోగన విశ్వాస యోగ్యత దేవుడితో వచ్చిన మత్తెకి వారిని బలపరచడానికి ఆయన వాక్యం ఇక్కడికి వచ్చింది. మరి ఓర్కింకు హిమ్మత్ ధీరైలై దేవుడితో పొల్ల ఇక వార్త ఆయన వాక్యాన్ని నువ్వు ఎంత రిసీవ్ చేసుకోగలిగితే మారోన పొల్లతును బచ్చోన్ మీట్ భువన లోపదాస్తగే అంతగా నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. బచ్చోన్ నీవ జీవంతే ఆశీషితాయికి నిమ్మ. ప్రియులరా మీరు ఏ ఏ సంఘాలకు వెళతారో నాకు తెలియదు కానీ మీరు పెద్ద పెద్ద కలీషతగా దాయించిన మాకు తెలియ మతి మీరు ఏ సేవకులను వెంబడిస్తున్నారో నేను ఎరగను గాని బోల సేవకుల పై మీరు తాకించిన మాట పువ్వం మతి మీరు ఏ గ్రామములో ఏ ప్రాంతములో ఉంటారో నాకు తెలియదు గాని పెద్ద నాటనగా పెద్ద ఏరియాతగా మంత్రి మాకు తెలియ మతి తెలంగాణ ప్రాంతము నుండి మరి తెలంగాణ నాటనంచి దేవుడు మీ మధ్యలోనికి నన్ను నడిపించడానికి గల కారణం ఏంటంటే దేవుడు బాబాలు మీవనట్టు తాకీకి కారణం తన ఉద్దేశం అంతా తెలియజేయడానికి ఇక్కడ దేవుడు తన వాక్యము ద్వారా నిన్ను బలపరచడానికి నడిపించాడు. దేవుడితో పొల్లతే నీకు హిమ్మతి సాటింకే నువ్వు ఎటువంటి పరిస్థితులలో జీవిస్తున్నావో మార్లి బత్ ప్రకారత పరిస్థితి నిమ పిస్సర్ మంతినో నేను ఎరగను గాని
నాకు తెలియదు గాని మాకు తెలియమతి దేవుడికి మాత్రం సమస్తము తెలుసు ప్రియులారా. దేవుడికి మాత్రం సభే ఎరకమంతా. నీవు తల్లి గర్భములో రూపించబడక ముందు నుండి ఆయనకు తెలుసు. నీవు తల్లిన పొట్టతగా తయారాయవ మున్నెతంచినోనికి ఏర్పాటు. నిన్ను దేవుడు నీ తల్లి గర్భములో వేసింది మొదలుకొని మారి నీవు తల్లిన పొట్టతగ నుంచి సురువత్తంచి ప్రియమైన లోకునిరా దేవుడి మనలో నుండి నమ్మకత్వాన్ని ఆశిస్తూ ఉన్నాడు. మయక మందన ఇల్లయ విశ్వాస యోగ్యతను వాసకీశ్వరమంతో ఎందుకు ప్రభువా నమ్మకస్తులు కావాలి అని అంటే దేవుడితో భారీకి అసొంట లోకులు కావాలి. నమ్మకస్తుల ద్వారా దేవుడు తన కార్యాలను చక్కబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. భరోసతే మందన లోకుల ద్వారా ఇల్లయ ఓనా కబడతను దిశకిన సాటింకు. నువ్వు మారుమూల ప్రాంతంలో ఉన్న పర్వాలేదు, నిన్ పెద్ద గేడతే కోంటతే మత్తెకు వెను పర్వాయిల్లే, నువ్వు పెద్ద గ్రామంలో ఉన్న పర్వాలేదు, వెరా నిమ సిటీ తగ మత్తెకు వెను బాత పరకరువో, పెద్ద పట్టణంలో ఉన్న పర్వాలేదు, వెరా నిమ సిటీ తగ మత్తెకు వెను బాత పరకరువో, నీకు చదువు వచ్చినా పర్వాలేదు, నీకు మరి హత్నర్ బాతెకు వెను బాత పరకరువో, నీకు చదువు రాకపోయినా పర్వాలేదు, అగర్ నిమ స్కూల్ కాయవేకు వెను బాత పరకరువో, కానీ దేవునికి నమ్మకంగా నువ్వు ఉండగలిగితే మార్ దేవుడు తగ నిమ భరోసా తగ మత్తెకి నీ ద్వారా నీవతోటి దేవుడు తన రాజ్యాన్ని మారి దేవుడు బాబాలో ఉన్న రాజ్యంతా విస్తరింపజేసుకోవడానికి ఆలోచన కలిగి ఉన్నాడు. ఇర్మియా రాసినటువంటి గ్రంథములో 5వ అధ్యాయము మరి ఇర్మియా రాసిన పుస్తక 5 అధ్యాయతగా మొదటి వచనములో చూసినట్లయితే పైలా వచన తగ మాట ఊడితే దేవుడు ఒక మాట అంటున్నాడు. దేవుడు పొల్లెంజరమంతో దయచేసి చదవండి, ఎవరికైనా దొరికితే. మరి దేకిస్ భవన్ హద్వటలే ఇర్మియా 5 అధ్యాయ. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనము. మరి ఇర్మియా పుస్తక తన 5 అధ్యాయ పైల వచన. यरूशलेम की सड़कों में इधर उधर दौड़कर देखो, యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు उसके चौकों में ढूंढो, చూచి తెలుసుకొనుడి, यदि कोई ऐसा मिल सके దాని రాజ వీధులలో విచారణ చేయుడి, जो न्याय से काम करे और న్యాయము జరిగించుచు सच्चाई का खोजी हो, నమ్మకంగా నుండ యత్నించుచున్నా तो मैं उसका पाप क्षमा ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమిస్తాను అంటున్నాడు దేవుడు. అది నా నాలుక మాపికి కరింజరే దేవుడి జరమంతో. దేవుడట దేవుడల్లే యెరూషలేమును క్షమించడానికి, యెరూషలేమును మాపికిన సాటింకు ఒక నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి కావాలని కోరుతున్నాడు. ఒరువో భరోసతే మందన్న మన్కనిల్లే పరక్షరమంతో ఒక్క నమ్మకస్తుని ద్వారా ఒరువో మన్కల్ భరోసతో మత్తకి యెరూషలేము అంతటిని క్షమించేస్తాడట. యెరూషలేము నాటనంత పురన్న మాపికి ఇంతని జరవేస్తూ క్షమాకి ఇంతని జరమంతో. ఎందుకు ఆ నమ్మకస్తుని ద్వారా దేవుడు యెరూషలేమును క్షమిస్తాడు? వారికి భరోసతో మన్కనతోటి అలాగ కీకని జరమంతో. దేవుడు పిలిచినప్పుడు నేను ఉన్నానని పలుకువాడు కావాలి. మరి దేవుడు కేయితస్కే నన్న మంతని నన్ను కావాలి. నేటి దినాల్లో చాలా మంది బిజీ 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 అంటున్నారు. నేట దిననే ఉడతకు వెళ్ళలో కోరు బీజీ 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 మంతని జరవేస్తంటారు. దేవుడు తన సేవ కొరకు పిలిచిన సేవకులు బిజీ అంటున్నారు. మరి దేవుడితో సేవతో సాటింకు సేవకిని కేయిత సేవకిని బీజీ ఇంటారు. నేటి దినాల్లో విశ్వాసులు కూడా బిజీ అని అంటున్నారు. మరి నేను విశ్వాసులో కురువని నన్ను వెళ్ళ బీజీతే మంతని జరింటారు. ఏదైనా సందర్భం వచ్చి ఏదైనా అవసరం వచ్చి వరకు జరుగుతు మత్తకే దేవుడు తన పనిని నడిపించుకోవాలనుకుంటే దేవుడు బాబాలో కబడుతున్న తాకీకి కనితేకే తన పనిని జరిగించుకోవాలనుకుంటే కబడుతున్న జరిగి కనితేకే ఒక్కడు కూడా దొరకడం లేదట. దొరకగలే ఒకవేళ దొరికినా అగరు పోగాయి దొరికితే నమ్మకస్తులు దొరకడం లేదు. వారు భరోసాతో దొరకసరిలే. ప్రియులరా, ప్రియమైన దేవుడు నీకు నమ్మకమైన వ్యక్తిగా తీర్చిదిద్దడానికి భరోసా మనకనలో ఒక నీకు తయారు చేసి తన వాక్యము ద్వారా నిన్ను దర్శించి ఓన వచంత నీకు దర్శనిసి నిన్ను సరిచేసి నీకు బరాబర తీసి నమ్మకస్తునిగా నమ్మకస్తురాలిగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నీకు భరోసా మందను నీకు బదిలేకి కనించమంతో నమ్మకంగా నీవు ఉండడానికి ప్రయత్నం చేస్తే భరోసా మందల ప్లాన్ గీతకి నువ్వు ఉండడము పక్క పెడితే కేవలము ప్రయత్నము చెయ్యి.
మారిని వాళ్ళకి మందనిత్తకే నిమా ఉంది ప్లాన్ కీము. ఎందుకంటే చాలా మంది బలహీనమైనటువంటి ఆలోచన కలిగిన వారిగా ఉన్నారు. మారు వెళ్ళటోరు బహుత్ కమ్జోరిత విచారమంతరు. దేవుడు చూసినప్పుడు దేవుడు ఉడతపయ్యా నమ్మకస్తులు కనబడలేకపోవడానికి గల కారణం ఏంటి? భరోసత లోకురు దిశరిల్లనిత కారణ బాత ప్రతి వారు తమ సొంత పనుల మీద ఆలోచన కలిగి ఉంటున్నారు గాని వెళ్ళటోర సంతం కబర్త స్టార్టింగ్ వెళ్ళ విచార్ కీసరమంతరు. దేవుని పని కొరకు విచారణ చేసేవారు ఒక్కరు కనబడడం లేదు. దేవుడితో కబర్తులు స్టార్టింగ్ ఇచ్చుంతేల విచార్ కీ వాళ్ళు నిర్వహణ దేవుడు కోరుకుంటున్నది ఎవరిని? దేవుడు బాబాలు తాల్కున్నది బోను ఎవరి పనిలో వారు బిజీగా ఉండడానికి కాదు. బోన కబడితే బీకితే మందన దాయో వారి వారి పనులలో బిజీగా ఉండే వాళ్ళని దేవుడు వెతకడం లేదు. మారి ఓరా కబాక్ బీజీ మందన దేవుడు పరకోవు. దేవుడు తన పని కొరకు నమ్మకంగా ఉండే వాళ్ళు కావాలని కోరుతున్నాడు. దేవుడు బాబాలు ఓన కబడితే స్టార్టింగ్ భరోసత మందన పరకింతోలే. ఒకవేళ మనకు డౌట్ వచ్చి మారుంది వేలైతే మాకు బాత డౌట్ బాతకే ఇదేంటి ప్రభువా, ఇది బాత ప్రభు, ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది ఉన్నారు, అరే దునియాతే బచ్చనో కరణ్ లోకురు మంతో భారతదేశంలో కూడా 100కు పైగా కోట్ల మంది ఉన్నారు, మరి భారతదేశం తెవనే బచ్చనో 100 కోటి లోకురు మంతరు, మా రాష్ట్రంలో కూడా చాలా లక్షల మంది ఉన్నారు, మా రాష్ట్రం తెవనే లాఖో లోకురు మంతరు, మా గ్రామంలో మా ప్రాంతంలో చూస్తే వేల సంఖ్యలో ఉన్నారు, మా నాటనగా ఊడతకు మాత్రం 1000 లోకురు మంతరు. వారందరిలో నమ్మకస్తుడు ఒకడు కనబడడం లేదా? మారగడ జరుబోవనే భరోసత మనకల్ దిశరిలేవా అని దేవుడు అడిగితే దేవుడు తాల్కుతకే మాట వాళ్ళకి ఇంతడా. దేవుణ్ణి అడిగితే అగర్ దేవుడితో మాట తాల్కుతకే దేవుడు ఏమంటాడో తెలుసునా? దేవుడు బారింత వేరుపాటయ్యా మీ దృష్టికి నమ్మకంగా ఉండేవారు కాదు, నీవన్న జరితే భరోసతే మందను రాయో. నన్ను అడిగితే నేను చెప్తాను, నాన్న తాలూకు నన్న వేతంతన నువ్వు నమ్మకస్తుడు అని ఒక దైవ సేవకుడు ఎవరైనా వచ్చి అడిగితే నేను నమ్మకస్తుడని చెబుతాను. మరి నా భరోసత మనకలు పోయి సేవకు వస్తాల్తే నన్న భరోసతో నింతన. దైవ సేవకుని అడిగినా ఆయనను అడిగితే ఆయన నమ్మకస్తుడే అని చెప్తాడు. మరి సేవకిని తాల్తే నన్న ಮೇಲೆ భరోసత మనక నింగి ఇక్కడ ఉన్న దైవ సేవకులను ఎవరిని అడిగినా మేము నమ్మకస్తులమే అని చెప్తారు. వేరిక మందన సేవకిని అంత తాల్తే వేరింతరా మాట సబెటోరం భరోసతో మనకలు మందో. అదంత ఎందుకు? అదంత బార్కియా మిమ్మల్ని అడిగినా మీరు కూడా అదే చెప్తారు. మీకు తాల్తకు వేనే మీటు వేనే అదే పనులు ఇంటి మాట వేనే భరోసత మనకలు. అయితే దేవుడు చూస్తున్నది, దేవుడు ఉడతలు బాత అయితే మన దృష్టికి మనం నమ్మకస్తులముగా ఉండడం కాదు. మావ మాట విశ్వాస యోగ మంతం జరిగిన దాయో దేవుని దృష్టికి నమ్మకస్తులు కావాలి. దేవుడు తన నజర్ తేలయ భరోసత మనకలు కావాలి. దేవుడు చెప్పిన మాటను ఆ మాట ప్రకారంగా నడుచుకునేవారు కావాలి. దేవుడు వేత పొల్లత ప్రకారం అలక తాకునో కావాలి. దేవునికి సలహాలు ఇచ్చే వాళ్ళు అవసరం లేదు. దేవుడికి మాట ఇలక్కి మహలక్కి మింజర్ వేస్తనోరి సండ్రమాయో దేవునికే జవాబులు ఇచ్చేవారు, దేవునికే సలహాలు ఇచ్చేవారు దేవునికి అక్కర్లేదు. మరి దేవుడితో జవాబు ఇవ్వనోరు దేవుడితో నీవు ఇలక కీమి జరిగిందనోరు అవసరత ఇల్లేవనుకో. దేవుడు నిన్ను చూడగా దేవుడు నీకు ఉడతస్కే ఆయన దృష్టికి నువ్వు నమ్మకంగా ఉంటే ఓ నా నచర్తే ఇలేయ నిమ్మ భరోసత లోకురు దిశన కావాలి. దేవుడు తన భారమును వారి మీద మోపాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు బాబలిలేయ ఓ నా భోజతును ఓర పెట్టడం ఈ కనింజరమంతవు. యెహెజ్కేలు గ్రంథములో మరి హెచ్కేల్ పుస్తకతగా 22వ అధ్యాయమును చూడగా మరి 22 అధ్యాయతక మాట ఊర్తకే అందులో 30 వచనాన్ని గమనించండి. అగ 30 వచనంతో మీటుంతే పౌడటు యెహెజ్కేలు గ్రంథము హెచ్కేల్ త పుస్తకి 22వ అధ్యాయము 22వ అధ్యాయము 30వ వచనము. 22 అధ్యాయ 30 వచనం. నేను దేశమును పాడు చేయకుండానట్లు నన్న దేశంతో నిలయ నుక్సానికి ఆకారమును దిట్టపరచుటకును ఒక మందన విని సబెట విన్న బేస్కిన సాటింకు బద్దలైన సందులలో నిలుచుటకును మారాలకు విరిగి మత నడుం తగిన నిచ్చిన మందనది ఇంకో తగిన వాడెవడని వాళ్ళకు మందను పోవాయి నేను ఎంత విచారించినను నన్న బచ్చోన్ విచార్ కీతే కాయి ఒక్కడైనను కనబడలేదు. ప్రియులర దేశం మీద దేవునికి కోపం వచ్చినప్పుడట ప్రియమైన దేవుడితో పిల్ల దేశంతో పెట్టాడు. దేవుడితో హోంగు వాతపోయాలి. ఆయన కోపాన్ని మరల్చగలిగిన వారు ఎవరైనా కావాలని చూస్తే మరి హోనా హోంతో నిలయ
ఓన గుషతనిలే తండకి నో భోగనగర్ ఓర్బో మత్తెకే దేవుడే ఆశ్చర్యపడుతున్నాడు అంటే తెలుసా? మార్ దేవుడే విచిత్రం అబ్బా నన్న ఓంతే వాత నావ ఓంతున్ సల్లకి వల్ మంతో అంజరు విచిత్రం ఆయనతలే ఉनको. యెషయా గ్రంథం 59వ అధ్యాయము మరి యెషయా తగతన 59 తదు యెషయా గ్రంథం 59వ అధ్యాయము మరి యెషయా పుస్తక తన 59 అధ్యాయి 16 వచనములు గమనించగా ఆక 16 వచనంతున మాటగా రూడ్తకే దయచేసి తీయవలసిందిగా మనవి చేస్తున్నాను. మార్ దయచేసి మిటదిని తెండటు 59వ అధ్యాయము 14వ వచనము 59 అధ్యాయి 15వ వచనము 15 వచనం ఈ రెండు వచనాలను గమనించినట్లయితే ఇవి రెండు వచనంతున మాటగా ఊడ్తకే అక్కడ రాయబడినటువంటి మాటను గమనించండి. అగం రాష్ట్ర పుల్లతన్ మీటు ఊడటు న్యాయమున కటంకము కలుగుచున్నది, మరి న్యాయం కీనది ఇంకో హడమగ జరుపుసరమంతా నీతి దూరమున నిలుచుచున్నది, మరి సత్యము వెళ్ళ చేక్ నిచ్చిమంతా సత్యము సంత వీధిలో పడి ఉన్నది, మరి సత్యం ఇంత దశంట జాగ్రత్త అరిసిమంతా ధర్మము లోపల ప్రవేశింపనేరదు, మరి ధర్మం ఇంత దశంట లోపం నొడిపోవలే, సత్యము లేకపోయేను, మరి సత్యం హిల్వేకే చెడుతనము విసర్జించువాడు మరి ఖరాబ్ తదినో తెడియకి వాళ్ళు తోచబడుచున్నాడు. మారు వాళ్ళ కీసరమంత వాళ్ళే న్యాయము జరగబోట మరి న్యాయం జరగనది ఇంకో యెహోవా చూచెను, దేవుడలు ఎవరు శర్మంతో అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండెను, అదోన నజర్ తేలి అది బేసమంతా సంరక్షకుడు లేకపోవట ఆయన చూచెను, మరి వాళ్ళకు సురక్షిత కీవలు దేవుడు వదిన మధ్యవర్తి లేకుండా చూసి ఆశ్చర్యపడెను. అక్కడ నడుమ వాళ్ళకు వడకు వాళ్ళు కీవలు ఇల్వదానికి అయ్యో జర్మంతో దేవునికి మనుషులకు మధ్యవర్తి లేకపోవడాన్ని చూసి మరి దేవుడితో కానీ మనకలో నడ్డుము ఇల్వదానికి దేవుడు ఆశ్చర్యపడుతూ ఉన్నాడట. విచిత్రం ఆశ్చర్యమంతో ప్రియుల నమ్మకమైనటువంటి వ్యక్తి లేకపోవడాన్ని చూసి మరి విశ్వాస భరోసా మనకలు ఇల్వదానికి దేవుడే ఆశ్చర్యపడుతూ ఉన్నాడట. దేవుడే విచిత్రము ఆశ్చర్యమంతా దేవుడే ఆశ్చర్యపడుతూ ఉన్నాడట. దేవుడే అయ్యో ఇంజరమంతో విచిత్రం ఆశ్చర్యమంతో ఇంత భక్తి కలిగినటువంటి మనలను చూసినా దేవుడు ఆశ్చర్యపడటం ఏంటి? మరి మాటిచ్చాను భక్తితే భయంతే మందనోరి నోట్స్ వినే వాళ్ళకి ఆయన బార్కియా మనం చేస్తున్న భక్తి మాజో కీన జో భక్తి లేయా మనలను మనము సంతోషపరుచుకునే భక్తిని చేస్తున్నాము. మావ మాటే ఖుషి అయిన భక్తి మయగమంతాలే దేవుణ్ణి సంతోష పెట్టగలిగిన భక్తిని ఎంతమంది చేయగలుగుతున్నారు? మరి దేవుడితోను మరి ఖుషికి భక్తి వచన్ లోకుమంతమియగా దేవుని సన్నిధికి వెళ్ళుట వలన భక్తి అనుకుంటున్నారు చాలా మంది. దేవుడితో కట్టడానికే నాకుంది భక్తి మంతా వెళ్ళటం నీళ్ళకు వేస్తాను. దేవునితో సహవాసం చేయడానికి వెళ్తే చాలులే అనుకుంటున్నారు కొంతమంది. వెళ్ళటం భారించమంటారు దేవుడితో దాన్ని మంది కలిగి మందన ఇచ్చనే బేసి నీళ్ళకు వెళ్ళటం ఇంటారు. కానీ దేవుడు నిన్ను ఎందుకొరకు రక్షించాడో నువ్వు ఎరగకుండా వెళ్ళటం వలన ప్రయోజనం ఏంటి? మరి దేవుడు నీకు భార్గీయ పిసితో అది పువ్వలేవని మనకు దాయినది బతకబడి ఎగ్జాంపుల్ కి గమనించినట్లేదు ప్రియులారా. మరి ఉంది ఎగ్జాంపుల్ మీ దగ్గర సంజమాతకి ఈ లైట్ తయారు చేసిన వాడు ఇది లైట్ తయారు కీతావు ఎందుకొరకు తయారు చేశాడు? భార్గీయ తయారు కీతావు హ్యాటు అది వెలగడానికి తయారు చేశాడా? అది వేసీల సాటింగ్ తయారు కీతావా? అది ఊరికైనా తయారు చేసి అక్కడ డబ్బును పెడితే సరిపోతుంది అనుకుంటాడా? మరి అది తయారు చేసి పెదో బ్యాగ్ తగ్గ పెదో పేటి తగ్గ తాస్తే కాయిందయ్యా. ఈ లైట్ తయారు చేసిన వాడు ఇది లైట్ తయారు కీతావు ఇది వెలిగియాలని కోరుకుంటున్నాడు. మరి అది వేసీన కావాలని జరమంతావు. మైక్ తయారు చేసిన వాడు ఇది మైక్ తో తయారు కీతావు. దీని ద్వారా ఇదినేనా అనేకులకు శబ్దము వినబడడానికి ఇది అనేక లోకురికి కేంజ్ అయిన సాటింగ్ అందుకొరకే తయారు చేశాడు. అదిలే సాటింగ్ తేనో తయారు కీతావు. ప్రియులార ప్రతి వస్తువును కూడా ప్రతి వస్తువును విని దాని పని కొరకు తయారు చేయబడింది. తాన కబడ్కీన సాటింగ్ అది తయారు కీతావు. ఒక కుర్చీ తయారు చేయబడిందంటే ఉంది కుర్చీ తయారు కీతావు అయితే ఒక వ్యక్తి కూర్చోడానికి ఉపయోగపడాలని. అదోర్వో మనకలాగా ఉందిలే అది తయారు కీతావు. ప్రతి దానికి ఒక పర్పస్ ఉంది. ప్రతి ఉంది కాలక ఉంది జిమ్మేదారి మంతా. ఈ ఫ్యాన్ తయారు చేసిన వాడు ఇది ఫ్యాన్ తో తయారు కీతావు. ఈ ఫ్యాన్ తిరగాలని అది ఫ్యాన్ అలా గుమ్మెమాయని జరే దీని ద్వారా గాలిని
ಅದರ ದ್ವಾರ ಒಡೆಯು ఈ వచ్చే గాలి ద్వారా వ్యక్తికి ఆనందం కలగాలని, ಅದು ಬೆಳಗಿನ ಒಡೆದೇನ ಹೊರಗೆ ಬೇಸ್ ಹಾಯಿತನ ಕಾవాలి, ఉడకపోత నుండి తప్పించుకోవాలని గర్మితంజోన్ తప్పికిన సాటింగు దాన్ని తయారు చేశాడు. తాను తయారు కీతవు. ప్రతి వస్తువుకు ఒక పర్పస్ ఉంది. మరి ప్రతి ఒక్క వస్తువుకు హలక జిమ్మేదారి మంతా. నిన్ను సృష్టించిన దేవుడు కూడా నీ విషయంలో ఒక పర్పస్ ఉంది. మరి నీకు తయారు కీత దేవుడు వెనే నీయేనా ఉంది అనుకో జిమ్మేదారి మంతా. దేవుడు నిన్ను పిలుచుకోవడంలో, ఏర్పరచుకోవడంలో, నిన్ను పుట్టించడంలో ఒక పర్పస్ ఉంటే, మరి నీకు దేవుడు బాబాలు పుట్టికినదు పెరిసికినదు దేవుడికి వాయినదు నీ ఉద్దేశం అంతకే. దేవుని ఉద్దేశం నీ పట్ల దేవుడికి జరుగుతుందా? మరి నీయేనా దేవుడితో విచార జరుగుసరే మంతయా. నీవు దేవునికి ప్రయోజనకరంగా ఉన్నావా? ನಿಮ್ಮ దేవుడితో ఖబర్తో వచ్చినోన్నేక మంతినా. నిన్ను ఏ సంఘములో చేర్చాడో మార్ బెద్ కలీసతగా దేవుడిని కలుపుతావో ఆ సంఘానికి ప్రయోజనకరంగా ఉన్నావా? ಅದು ಕಲಿಸತಗ ನಿಮ್ಮ ಉಪಯೋಗಾಸರವಂತಿನ. నిన్ను ఏ సేవకుని దగ్గరికి తీసుకొని వెళ్ళాడో మార్ బోన సేవకునగ దేవుడు నీకు పైసత్తవో ఆ సేవకునికి నువ్వు ప్రయోజనకరంగా ఉన్నావా? ಅದು ಸೇವಕಿ ನಿಮ್ಮ ಖಬರ್ ಕೊಚ್ಚಿನ ಮಂತಿನ. నీ సేవకుడు ఏదైనా పని చెప్పినప్పుడు ನೀವ ಸೇವಕಿ ನೀವು ಪದ ಖಬರ್ ವೇತಕ್ಕೆ వారు మాట్లాడకుండా ఉల్టా భడకకుంటా నీ సేవకుని మాట వినగలుగుతున్నావా? నీవు సేవకున పొల ನಿಮ್ಮ కేన్సర్ మంతినా. నీ సంఘములో ప్రయోజనకరమైన పని చేయగలిగిన వ్యక్తివిగా నువ్వు ఉన్నావా? మారి నీవు కలిసతగా ఉంది ఖబర్తుకో వచ్చిని సొంట మన్కల్ లేక మంతినా. అలా లేకపోతే అలాగా ನಿಮ್ಮ మవేకి నువ్వేలా నమ్మకస్తురాలి అవుతావు? ನಿಮ್ಮ బాలక భరోసా మన్కల్ నాయపాయి నువ్వేలా నమ్మకస్తుడు అవుతావు? ನಿಮ್ಮ బాలక నీకు భరోసా కీనోర్. నువ్వు రక్షించబడినాక కూడా మరి ನಿಮ್ಮ ఉద్ధార దొరకత పయతేనా. లోకమును కాడి నుండి తప్పించబడిన తర్వాత కూడా దునియాతో సభే తిప్పల్ తంచి తప్పికీత పయవెనే సాతాను చెరలో నుండి విడిపించబడిన తర్వాత కూడా దయ్యం నీకు దోస్తినం నీ దాసి మతగడ విడిసికీత పయ్య అపవాది బంధకములలో నుండి విడిపించబడిన తర్వాత కూడా అంధకారత శక్తినగడ ನಿಮ್ಮ విడుదల తరిసిపోయ మరలా మునుపడిలాగే జీవిస్తే అగావస ನಿಮ್ಮ మున్నట లేఖన పిస్తేಗೆ ఏదో నామకార్థంగా సంఘానికి వెళ్ళి వస్తే అదో నామధార విశ్వాస ನಿಮ್ಮ వాతకి ఏదో నామకార్థంగా భక్తి చేస్తే అదో ಒಂದು నామకారంత ಒಂದು భక్తి గీతకి ఇలాంటి మీటింగులు పెట్టినప్పుడు మాత్రమే వచ్చి వెళితే ఇసొంట మీటింగ్ దాస్తకన వాయినా దాయినా నీ వలన దేవునికి ప్రయోజనం ఏంటి? నీయేనా దేవుడితో బాతవ కబడు. ఈ రాత్రి కాల సమయంలో ఒకసారి ఆలోచన చేయి. ఉంది ముల్పెడ వేలతే మీటి వెళ్ళటోరు వెళ్ళ విచారకి నీ సేవకుడు నిన్ను బట్టి సంతోషించగలిగితే మరి నీవ సేవకు నీకు పైసమని ఒక ఖుషి ఆతకి నీ గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పగలగాలి. మరి నీవ భార్యంత ఉంది బేస్ట్ గవై వేతన కావాలి. నీ కుటుంబం గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పగలగాలి. నీవ పరివారత ద్వారా గవై వేతన కావాలి. నీ ద్వారా దేవునికి సంఘానికి మహిమ రావాలి. మరి నీవ ద్వారా దేవుడితో కానీ నీవ కలిసెత్తుకోవాలి మహిమ ఆయన కావాలి. నీ ద్వారా దేవుని యొక్క సంఘము బలపరచబడాలి. నీయేనైలయా దేవుడితో కలిసైలయా ఉంది ధీరపైతన కావాలి. దేవుడు సంతోషించున్నట్లుగా నువ్వు భక్తి చేయగలిగితే మరి దేవుడు బాబాలు గిరిదాయిని సొంటగా నిమ్మ భక్తి పైతకి దేవుడు తన మహిమ కొరకు నిన్ను వాడుకుంటాడు. దేవుడు బాబాలో ఉన్న మహిమతో స్టార్టింగ్ నీకు ఇస్తేమాలకి నువ్వు పరిశుద్ధ గ్రంథంలో ఒక కుటుంబాన్ని చూపించడానికి ఇష్టపడుతున్నాను. మరి పవిత్ర బైబిల్ తగడంచి ఉంది పరివార్తం నీకు తోటంత నిర్మంతం. రోమీలకు రాసినటువంటి పత్రిక రోమియంకు రాసిన పత్రికతగా 16వ అధ్యాయములో చూస్తే మరి 16 అధ్యాయతగా ఊర్తకి అపోస్తలుడైన పౌలు గారు మరి పెరితు పౌలు ఇంత నువ్వు ఒక కుటుంబముల గురించి మాట్లాడుతున్నాడు. ఉంది పరివార్త వారు ఎంతో వర్క్షరమంతం. ఈ రాత్రికాల సమయంలో సహోదరి సహోదరుడా మరి ముల్పెడ వేలతే మరి హక్కలోరిరా దాదలోరిరా దేవుని యొక్క వాక్యము నిన్ను తడుతున్నప్పుడు మరి దేవుడితో వచ్చే నీకు తోటే పోయినస్కే దేవుని యొక్క వాక్యము నిన్ను దర్శిస్తున్నప్పుడు దేవుడితో వచ్చే నీకు దిశనస్కే నువ్వు ఖచ్చితంగా స్పందించగలిగితే మరి నిజం నిమాలకు ఒప్పుకుంటే జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని చూడగలవు. నీవ జీవంతేలే బెరా అద్భుత కబర్త నోడిపాయంతి. ఈ 16వ అధ్యాయములో మరి ఇది 16 అధ్యాయతగా 3వ వచనాన్ని గమనించండి. అగా 3వ వచనంతో నుంతే బౌడటు చదవండి ఒకసారి. అటువంటి పోగాయి. प्रिस्का और अक्विला को जो मसीह यीशु में मेरे सहकर्मी है नमस्कार. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా ఇక్కడ గమనించండి. ఇక మీ చూడటు క్రీస్తు యేసునందు నా జత పని వారైన మరి యేసు మసీహ్ నేను నావతోట కలిగి కబడికి నోరు ప్రిస్కిల్లాకును ప్రిస్కిలాకును
అకులకును నా వందనములు చెప్పుడి అంటున్నాడు పౌలు భక్తుడు. మారి హకోలకు నావ బెదిరితే మీటు జయస్సు హటో జరమంతం. ప్రిస్కిల్ అంటే ఎవరు? ಅದು ಪಿಸ್ಕಿಲ ಇಂದನದು ಬದು స్త్రీనా పురుషుడా? ಆಂಚಡ ಕೋಯ್ತವ మాట్లాడాలమ్మా. అక్క కోయితో ఆంచడ బ్యాడ్ దాదలోరిరా. ప్రిస్కిల్ అంటే ఎవరు? పిస్కిల అయితే పోవు ఆంచడ కోయితవా. ఈ పేరు కొత్తగా విన్నట్లుగా చూస్తున్నారు నన్ను. ఇది పెద్దిరి మీటు పూన నేండే వేస్తూ పోయితా మీటు ఊడ్సరు మంతే. ప్రిస్కిల్ ఎవరమ్మా? అక్కలురా. అయ్యా దైవజనులారా, మీకు తెలియదా? మీరు బోధించేవారు, మీరు చెప్పడం అవసరమా? మీటు వేయమంటే ఇక మీకు వాళ్ళలో నుండి రావాలని నేను ఆశిస్తున్నాను. సారీ, మున్నెటోరు ఉత్తోరు వేస్తాను ఇంజరు మాటింజరు మనతో. వాళ్ళలో కొంత మట్టుకు వాక్యం వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. ఏమనుకోకండి. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుడు బాబానికే స్తుతి అయి. ప్రిస్కిల్లా అంటే స్త్రీ అండి. అది పిస్కిల అయితే అది బాత అయితే ఉంది ఆంచాడు. ఈ వాక్యాన్ని ఎప్పుడన్నా కొత్తగా విన్నారా? ఇంతకుముందు విన్నారా? ఇది వచ్చంత నేడే పూన కేంచిరా ఇంకా తేనుకు మునే కేంచిరా. ఇది కూడా మాట్లాడరా? కేంచిరా విన్నారా? విన్నారా అంట గన్ని నోరు తెస్తలే. కేంచుతో మింజర్ ఇంతిరో మీ వసు ఫలది బేతంతిరా లోపింది. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయంలో మరి పెరితంకే కామ్ 18 అధ్యాయతగా 1వ వచనం 2వ వచనం. మరలా రోమిలకు రాసిన పత్రికలోనికి వస్తాను, దాన్ని విడిచిపెట్టకండి, మర్చిపోకండి. మరసో రోమియో తగనే వాయికడ తదిని విడిచిమటో సగన వాయికడ. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయములో పెరితంకే కామ్ 18 అధ్యాయతగా 1వ వచనం నుండి గమనించినట్లయితే మరి పైలా వచనంత జగర్ మాట ఊర్తకే అటు తరువాత పౌలు ఎథెన్స్ నుండి బయలుదేరి కొరింతునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యుద్ధకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుడు బాబానికే స్తుతి అయి. ఈ అకుల్లా ప్రిస్కిల్లానే అకులా అనేది పిస్కిల ఇదనదు అనే ఈ ఇద్దరు దంపతులు వేరిరువరు జోడి అపోస్తుడైన పౌలును తమ ఇంట చేర్చుకున్నారు. అపో పెరిత్ పౌలు నిలయ ఓన లోతకు ఓతరలే. ఇక్కడ పురుషుడి పేరు ముందొచ్చింది, ఇక కోయితన పెద్దిరి మున్నే వాత. స్త్రీ పేరు రెండోసారి వచ్చింది. మరి హాంతన పెద్దిరి దూసరా బార్ వాత. కానీ రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వచనములో చూస్తే మరి రోమియోంతకు రాష్ట్ర 16వ అధ్యాయం 3 వచనంతకు ఊర్తకే అక్కడ అపోస్తుడైన పౌలు గమనించినట్లయితే అగ అపో పెరిత్ పౌలాగా ఊర్తకే ఆయన ఏమంటున్నాడు తెలుసునా? ఓ బారింతో ఏర్పాటయ్యా నా చదపని వారైన నావతోట కలిగి కబడికి ఇవ్వలోరు ప్రిస్కిల్లాకును అని మొదలు పెట్టాడు. ఇంజకీగ అగబార కోయితన పెద్దిరి మున్నే మత్త అకులకును అని మొదలు పెట్టాడు. అగ అకుల ఇంజర మున్నే మత్త. ఎందుకు ప్రిస్కిల్ల పేరు ముందు ప్రస్తావన చేస్తున్నాడు? ఇంజక భారతీయ మున్నే సో పిస్కిల పెద్దిరితును మున్నే తత్తవు నేను గమనించినప్పుడు మా రాతిని మాట ఊర్తస్కి సంఘములో ప్రయోజనకరంగా ఉండేది ఎక్కువగా నేను గమనించినప్పుడు స్త్రీలే ఎక్కువగా ఉంటారు. మరి దేవుడితో మున్నేలయ కలీసతక మున్నేలయ బెల్ల ఇష్టమాల్ కబర్తకాయ బాతకాయ వచ్చిన విలయ ఆశకే మున్నెకి ఇంత. మన ఇంటికి వచ్చినటువంటి వ్యక్తుల విషయంలో మరి మావ పరివార్తగా వాత లోకుర బారింతే మనకలుర బారింతే వారిని ఎలా చూసుకోవాలో, ఓరిన్ బాలకు ఊర్నదో, వారిని ఎలా పరామర్శించాలో, ఓరిన్ బాలకు ఓరిన్ ఊర్నదో, వారితో ఎలా మెలగాలో, ఓరతోటి బాలక వడకనదో, వారితో ఎలా మాట్లాడాలో, ఓరతోటి బాలక వడకనదో, వారిని ఎలా సంబోధించాలో, ఓరిన్ బాలక ఊడేవాడకి వారికి ఏ విధంగా పరిచర్య చేయాలో, ఓరకు బద్ ప్రకారత వరకు కబడ్ సాక్ వరకు ఈనదో స్త్రీలకే ఎక్కువ తెలుస్తుంది. ఆశకి ఇంకే వెళ్ళ తెడి ఇంత. మేము జమ్మికుంట మొట్లపల్లి తెలంగాణ ప్రాంతం నుండి వచ్చినప్పుడు మరి జమ్మికుంట మొట్లపల్లి తెలంగాణ తగ వాతస్కి తమ్ముడు సురేష్ యొక్క సతీమణి ప్రియ చెల్లి మరి సురేష్ దాదనాజో లోతదు ఆదు ఏలు మమ్మల్ని చేర్చుకొని మాకు తచ్చి మా కొరకు మంచి భోజనాలను ఏర్పాటు చేసి మావ సోర సాటింగ్ బడియత ఘాటో ఏర్పాటుకి ఈత మాకు ఒక మంచి ఆతిథ్యం ఇచ్చింది. బడియ ఉంది భోజనం వరకు ఈత. కేవలం తమ్ముడు కుశల ప్రశ్నలు అడుగుతూ మాట్లాడుతున్నాడే గాని మరి తమ్ము
సురేషిందన ఇలాక పొలం పడుకుసరే ఇలాకని మనతో మతి తమ్ముడు మాతోనే తిరుగుతూ మాతో మాత్రమే సహవాసం చేస్తున్నాడు గాని మరి ఓ మావ సంగనే ఇలాక వెలిసరే తిరిసరే మనతో మతి లోపల పొయ్యి దగ్గర ಅದು ಲೊಪ್ಪಾಗಿ ಒಯ್ದುಲ್ತಾಗ ఆయాసపడుతూ చెమటలు గారుస్తూ మారదు బచ్చనో సెమట పోచరే తిప్పలాసరే కష్టపడి మా కొరకు మంచి భోజనాన్ని సిద్ధపరిచింది మాత్రము స్టార్టింగ్ ಅದು ಬೇಸ್ ತಿಪ್ಪಲಾಸರೆ ಬಡಿಯ ಘಾಟು ತಯಾರಿಕೆ దైవ సేవకురాలే సిద్ధపరిచింది ప్రియులారా. మారదు దైవ సేవకియే ಅದು ಅಸಲ್ತ ಘಾಟು తయారీకి అతిథులు వచ్చినప్పుడు ಬೋರಯಾಲಕ ಹೇಳಂತ ವಾತಸ್ಗೆ అన్ని విషయాల్లో సహకరించేది ఎవరంటే స్త్రీలే. మారి హర్ ప్రకారత ఓర్కు మదత్ కి బోగైతేగే ఆస్కే ఏ మీటింగ్ లో చూసినా కూడా స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుంది. పెద్ద మీటింగ్ తగ హుడటు ఆస్నయే జమ వెళ్ళమంత పురుషుల సంఖ్య తక్కువగా ఉంటుంది. కోయితర సంఖ్య అయినది లే తంకమిమంత. ఇక్కడ గమనించినట్లయితే అందరూ చూడవచ్చును, అందరికి తెలిసిపోతుంది. మారిగా ఇంక మీవ మీటే హుడటే బోర్ ఎక్కువ మంతరు బోర్ తక్కువ మంతరు ఇలాగని సహోదరులని తక్కువ చేయడం లేదు. ఇంక మీరు దాతలు మాకు ఇచ్చిన మనతో మాకు కమ్మి ఇంజర్ వేరు సంజే మాత్రం ఇలాకి మాట మారా మీరు తీసుకురాకుండా వాళ్ళు ఏం చేయలేరు. మారా మీటు అవు పోయిసు బాబేకి మీటు బాతకి పగవి ఏది తీసుకురావాలన్నా మీరు తీసుకొస్తేనే వాళ్ళు వంట చేస్తారు. బాత మీ వాళ్ళు లోతక తత్తని తక మీటే తత్తని తిరి తత్తపైనే అవు కీసి మీరు తక్కువనే ఉన్నప్పటికీ మీట్ కమ్మి మధ్య కాయి మీరు తక్కువేం కాదు. మీట్ కమ్మి ఆయో కాకపోతే ఏంటంటే ఇతకే బాత అయితేగే స్త్రీకుండే అడిషనల్ ఆలోచన ఏంటంటే మారు ఆంచంక మొత్తం ఉంది విచార బాత అయితేగే ప్రతి విషయాన్ని సూక్ష్మంగా చూడగలదు. మారు ప్రతి విషయం తేలే అది బహుత్ జాగ్రత్త అది ఊడింత కీంతవినే ప్రతి విషయములో సహకరించగలదు. అది ప్రతి కబర్తకవినే అది మదత్ కీనదాందు. ఒకవేళ స్త్రీ సహకరించకపోతే అగర్ ఆంచడిలే కోయితోన్ కాయి పరివార్తకు మదత్ కీవో ఇన్కును పురుషులు ఏం చేయలేరండి. కోయితో బాత కీయ భావో కొన్నిసార్లు పురుషులు బాగా బలంగా ఉండి మేము ఇది చేయగలం అది చేయగలం అని చెప్తారు కానీ కోయితోరు కొన్నిసార్లు ఇలాకి ఇంతరు కదా మాట తాకత్తోరు నన్ను ఇదికియ పాయంత అదికియ పాయంత ఇంతరు మతి నువ్వెంత బలవంతుడవైనా నిమ్ బచ్చోన్ తాకత్తోని నాతెకవేనే నువ్వెంత జ్ఞానవంతుడివైనా నిమ్మ బచ్చోన్ బుద్ధిమంకని నాతెకవేనే నువ్వు ఒంటి చేత్తోనే సమస్తమును సాధించగలిగిన సామర్థ్యవంతుడివైనా నీ ముందు కైతే నన్ను సాప్ కియ పాయంత ఇందన మనకని నాతెకవేనే స్త్రీ సహకరించకుండా నువ్వేం చేయలేవు. అగర్ హాంచడి నీకు మదత్ కి నిమ్మ బాతై కియ పావిని. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే బార్కి 5 పొల్ల మీకు వేతంతో మితకే ఆది మానవుడైన ఆదామును దేవుడు తయారు చేసినప్పుడు మార్ అస్కేలయ ఆది మా ఆదామిని తయారు కీతపయ్యా ఆదామును చూడగా ఒంటరిగా కనబడినప్పుడు మార్ ఆదామిని ఊర్తపయ్యా అయ్యో బోగా దిశ్వర్మంతం అంజరే దేవుడు అతన్ని చూసినప్పుడు అనుకున్నాడట దేవుడు నూర్తపయ్యా ఓయిత్తోగలే నరుడు ఒంటరిగా తిరుగుట మంచిది కాదనుకున్నాడట. ఓయితో బగోగా ఇలక తిరిగినా మందన బేసాయిత్తోలు అతనికి సాటి అయిన సహాయమును చేద్దాం అనుకున్నాడట. ఓల్కుంది సాయితకి నన్న తయారుకి కనింజరో విచారకి తోగలే సాటి అయిన సహాయము అని మాత్రమే రాయబడింది కానీ ఆగా సోన్కు సాయితకి నది తోరాయనది నేను రాసి మంతమతి. కానీ కొన్నిసార్లు పురుషుల కంటే ఎక్కువ ఆధిక్యత కలిగిన పనులు చేయగలిగింది స్త్రీలే. మరి కోయితం కంత వెళ్ళ కబడికి నదు హాంచడే పురుషులు శారీరకంగా బలవంతులేమో కానీ మరి కోయితరు మాత్రం మేందులతో ఎవరు తాకదు మన కలరు మతి. స్త్రీలు మాత్రము బుద్ధి విషయంలో చాలా బలవంతులండి. మరి ఆశకు మాత్రం అవి ఇంక బహుత్ బెస్ట్ బుద్ధిమంత అవి ఇంకో దేవుడు వారిని దీవించును గాక. దేవుడు బాబులు అవి ఆశీర్వాదకి ఇయ్యావు. వారు బుద్ధిమంతులుగా ఉన్నంత వరకు పర్వాలేదండి. మరి ఎవరు బుద్ధిమాన మతిచ్చేదాకా పర్వాయిల్లే. సామెతలలో ఒక మాట రాయబడి ఉంది, మరి సామెత నీతి వచ్చేంత కొంత పొల రాసి మంత జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది అది బుద్ధిమంత నదిలే తన లోతును నిలిపికి ఇంత బుద్ధిహీనురాలు ఇల్లును పాడు చేసుకుంటుందట. బుద్ధి ఇల్లు అది మాత్రమే తన లోతునలే పూర బూడెకి ఇంతలే. సో స్త్రీలను గురించి రాయబడుతున్నటువంటి మాట నేను ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే రాసిన భార్య రాష్ట్ర పొలతున్న భార్య వేతంత నితకే సంఘము నిలబడడానికి కలీస నితకే సంఘములో నీ ఉండగా ప్రార్థన పరురాలిగా మార్చబడితే మరి కలీసతకు మందన ప్రార్థనకి ఆంచడాతకే నీ ద్వారా నీ ఏనహు సంఘము బలపరచబడుతుంది. కలీసైలయ వాడే వాయించాలి. ప్రియుల స్త్రీలు బలంగా సంఘములో నిలబడితే మరి ఆశకులయ్య తాకత్యాగా నిచ్చుమతగే ఆ సంఘము బలమైనటువంటి కార్యములు చేసే సంఘముగా మార్చబడుతుంది. అది కలీసైలయ బేరా కబాకీనిసంట కలీస తయారీ ఆయింత. నిన్నటి దినమున మేము
ఆ నిన్నత దిన్నతే మాటు జమ్మికుంట నుండి వస్తూ ఉన్నప్పుడు మరి జమ్మికుంట తంచోరు వాసరు మత్తరు మంతినికి వచ్చిన తరువాత మంతిని నాటనగడ వాతపయ్య హుజరాబాద్ నుండి హుజరాబాద్ నుంచి ఒక దైవ సేవకుడు ఫోన్ చేశాడు. ఓ దైవ సేవకు ఫోన్ కీతావు ఆయన చెప్పాడు ఏంటంటే, ఓ వేస్తో బాత అయితేకి అన్న కరుణాకర్ పాస్టర్ గారు యాక్సిడెంట్ లో చనిపోయాడన్నా అని చెప్పాడు. మరి కరుణాకర్ పాస్టర్ యాక్సిడెంట్ హాత వంజలి వేస్తో నిజంగా ప్రియులారా చాలా ఆశ్చర్యపడ్డాను. ఓ వెళ్ళయ్యే విచిత్రం ఆతో ఒక దైవ సేవకుడు యాక్సిడెంట్ చనిపోయిన తర్వాత ఓ సేవకిల్లయ్య యాక్సిడెంట్ ఆతపయ్య అతని పార్థివ దేహాన్ని సంఘానికి తీసుకుని వెళ్ళినప్పుడు మరి ఓన సతత్తును పోషి మంది కలిసతకు పోయినస్కి ఒక సేవకుడు మాట్లాడుతున్న సందర్భంలో మరి ఓ సేవకు వడకనాదు సమయంతే ఆ సేవకుడు అంటున్నాడట, ఓ సేవకింజర్ మనతో దైవ సేవకులు దైవ సేవకిను ఎటైనా ప్రయాణానికి వెళ్ళినప్పుడు బెసికాయకరోరు నాగ దాయినస్కి లేదా ఎటైనా సేవకు వెళ్ళినప్పుడు పెక్కయోరు సేవకు దాయినస్కి సంఘములో నుండి అట కలీసతం చల్లి కనీసం 2 స్త్రీలు కనీసం కంసే కం 2 ఆస్కు సమర్పించుకొని ప్రార్థన చేయగలిగిన వారిగా ఉండాలని సమర్పణ చేసి ప్రార్థనకి నవ్వు మందన ఆ కావాలి దైవ సేవకుడు చెబుతున్నాడుట. ఓ దైవ సేవకు వేస్తారు మనతో. ఎందుకంటే ప్రియులారా, భారతీయతగా ప్రియమైన దురాత్మ శక్తులు మరి దుష్టాత్మ ఇలేయా ఈ లోక సంబంధమైన కొంతమంది భయంకరమైనటువంటి అపవిత్రాత్మల చేత పట్టబడిన వారు మరి కొన్ని ఇలేయా అసంట దుష్టాత్మ కొన్ని మనకలను పోయి లోకమును చీకటిలో నుండి తప్పించుట కొరకు పని చేస్తున్నా మరి దునియతే మంద నోరిని హీకాడు తోరిని అలాగ పోయి కబడికి ఇంతాలే అపవాది చేతిలో నుండి విడిపించడానికి ప్రయత్నం చేస్తున్నా మరి దయ్యంతో కైతం చోరి విడిసికి నస్కి సేవకులను అటాక్ చేయడానికి సేవకు లోకురిని ఇలేయా హిడిదార్తన సాటింకు వాళ్ళను సంహరించడానికి ఓరిని హిడిదార్తన సాటింకు దుష్టుడు ఏదో ఒక విధముగా వారిని మీద అటాక్ చేస్తాడంట. దయ్యమిల్లయ్య బతో ఉంది ఎవరికి అడపు వాసి ఎవరికి నుక్సానికి ఇంతలే ఎదురుగా వస్తున్న జంతువులే కావచ్చు, ఎదురుతేన వాయిన బదాయి జనవరి అయ్యి ఎదురుగా వస్తున్నటువంటి వెహికల్సే కావచ్చు, మానవ మున్నటేన వాయిన బదాయి గాడి అయ్యి నడిపిస్తున్నటువంటి కారే కావచ్చు, అది తాకీకీన బదాయి కారాతే కాయి నడిపిస్తున్నటువంటి 2 వీలరే కావచ్చు, తాకీకీన బదన ఉంది 2 వీలర్ ఆతే కాయి సడన్ గా పంచర్ అయినా గాని అగర్ అచానక్ అది పంచర్ ఆతే కాయి సడన్ గా ఇంజన్ లో ఏదైనా ప్రాబ్లం ఏర్పడినా బదాయి ఉంది అచానక్ ఉంది ఇంజన్ తగ ప్రాబ్లం ఆతే కాయి సేవకులను చంపడానికి దుష్టుడు ప్రయత్నం చేస్తున్నాడు. సేవకిని నిలయ హౌక్లయో బహుత్ ప్లాన్ కి ఇంతవల దయ్యము గనుక సేవకుల చుట్టూ ప్రొటెక్షన్ కలిగి ఉండునట్లుగా మరి సేవకులకు సరుడ్డ ఉంది సెక్యూరిటీ మందన సాటింగ్ వీళ్ళ సేవకుల జీవితాలు కాపాడబడినట్లుగా సేవకుల జీవాన్ని ప్రశ్న అయితేకి ప్రార్థన చేయగలిగిన ప్రార్థన యోధులు సంఘములో లేవాలి. మరి ప్రార్థనకి కలిసతంచినోరు తయారైన కావాలి. నీ సంఘములో నీవ కలిసతే నీవు ఏ సేవకుని నాయకత్వంలో నడిపించబడుతున్నావో సేవకాతకి నీకు నయం ఆ సేవకుని కుటుంబము కొరకు ఓనర్ సేవకున స్టార్టింగ్ ఓనర్ సేవకున పరివార ప్రార్థించగలిగిన ప్రార్థన యోధులుగా మార్చబడాలి. మీరు ఆ ప్రార్థనకి తీసుంట మనకలో మీరు తయారైన కావాలి. మీకు మీరుగా మీటే స్పందించి మీటాలకు తయారాసి ప్రార్థన చేయడానికి సమర్పించుకొని ప్రార్థనకి మీరు సమర్పణ అప్పగించుకోగలిగితే సమర్పణకి దైవ సేవకులను దేవుడు ప్రొటెక్షన్ ఇచ్చి కాపాడి దైవ సేవకుని నిలయ సురక్షిత వారిని కాపాడింతో తన మహిమ కొరకు వాడుకుంటాడు. ఓన మహిమత సాటింగ్ తాకింతో అందుకే అపోస్తులైన పౌలు ఇక్కడ ఒక మాట మాట్లాడుతూ అంటాడు, అదే సాటింగ్ ఆ పెరిత్ పౌలు ఇక ఉంది పొల్లించారు మనతో జత పని వారైనా నావతోటే కలియకిన కబడతోరు ప్రిస్కిల్లాకును మా ప్రిస్కిలకును అకులకును ఆ అకులకును నా వందనములు తెలియజేయండి. నన్ను జయేసు నావ భారంతే మీరు జయేసు తడియకింటూ ఎందుకంటే అపోస్తుడైన పౌలు యొక్క పరిచర్యలో మార్ పెరిత్ పౌలు నా దేవుని సేవతగా వారు పాలుభాగస్తులై ఉన్నారట. ఓర్ కలియి మంచి కబడి గీసర్ మంతరలే. చాలా మందికి తెలిసినటువంటి ఒక సత్యం ఏంటంటే సబ్జెక్ట్ కొంది తెడిత సత్యం పలు బాత్ అయితే దేవుడు సేవకులను దేవుడు పిలుచుకున్నాడు, మమ్మల్ని ఎవరు పిలిచారు అనుకుంటున్నారు. మార్ దేవుడితో సేవకి దేవుడికి అయితే మతి మాకు పోకే అయితే నిరీహించరు. వారికి సేవ పిలుపు ఉంది కాబట్టి వాళ్ళు సేవ చేస్తున్నారు. సేవత బులహాటమంత కాబట్టి వారికి సేవకి ఇంటారు. సేవ పిలుపు లేదు కదా,
నీకు సేవత బులాటిలే కదా మేము భయభక్తులు కలిగి దేవుని సన్నిధికి వస్తున్నాము కదా మాట భయమాసి మంచి దేవుడితో వాశ్రమంతం అయ్యా మేము దేవుని సంఘానికి సహవాసానికి వస్తున్నాము కదా దేవుడితో కలిసితగా మాట కలిగి మంతం కదా సరిపోదా ఆలోయ ఇచ్చను సరిపోదండి అది ఆలో ఇక్కడ రాయబడి ఉంది గమనించండి ఇక రాష్ట్ర పొలతో మీరు వెళ్ళ సీతకి మరలా చూడండి రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో 4వ వచనంలో గమనించినట్లయితే రోమిలకు రాష్ట్ర పత్రిక 16వ అధ్యాయం 4 వచనంతో వస్తుంది పూడటు పౌలు భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు పౌలు ఉసిలయ్య గవై వేస్తమంతో అకుల ప్రిస్కిల్లాల గురించి మాట్లాడుతున్నాడు అకుల ప్రిస్కిలైన భార్యంతే వర్క్షర్మంతో నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకు తెగించేవారని చెప్తున్నాడు ఓ భార్య గవై వేస్తమంతో వచ్చే నావా జీవత సాటింకు ఓర జీవయ్యలై ఓ తయారు మాత్రం జరవేస్తారు అపోస్తులైన పౌలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని గమనించినప్పుడు ఆరిదు ఆ పెరిదు పౌలు ఇది వేస్త పొలతును పోయిసి అపోస్తులైన పౌలు సేవలో చాలా మంది లేరా మార అపోస్తులు పెరిదు పౌలుతున్న లేక వెళ్ళటోరు సేవకి నిలేరా కేవలం అకుల ప్రిస్కిల్లాలు మాత్రమే ఉన్నారా ఆ అకుల ప్రిస్కిలైందను ఇరువరే మంతోరా ఎందుకు వాళ్ళని గురించి అంత ప్రస్తావన చేస్తున్నాడు ఆయన వారికి ఎవర భార్యం తెచ్చోన్ వేస్ వేస్టర్ మంతో కారణం ఏంటంటే ప్రియులారా కారణం బాత అయితే ప్రియమైన దేవుడితో పిల్ల